కాసేపట్లో కార్పొరేషన్ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికలకు స్టేట్ ఏసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సాయంతో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఉదయం 11 గంటలకు ముందుగా గెలిచిన అభ్యర్థులతోటి ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత పరోక్ష పద్ధతిలో పాలకవర్గాల నియామక ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల మేయర్, చైర్పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించింది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే గెలిచిన అభ్యర్థులు అదే క్యాస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే పోటీలో పాల్గొనాలి. జనరల్ స్థానం అయితే ఎవరైనా పోటీ చేయవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా గెలిచినట్లుగా ప్రకటిస్తారు. 2 నామినేషన్లు వచ్చినట్లయితే చేతులైతే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకొని 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల కోసం చిత్ర విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీల్లో ఏకమవుతుండడం విశేషం. హంగు ఏర్పడిన చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమేనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగు మున్సిపాలిటీ పైన గురిపెట్టారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మార్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్క మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. 3 ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వేరుస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక్కో చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్బీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతుంది. మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలను బట్టి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితో పాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే ఛాన్స్ అయితే ఉంది. హంగు పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్ఎస్కు 4-5, బీజేపీకి 1-2 మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక రసోత్తరానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సునీల్? చక్రి మరికొన్ని గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 66 సీట్ల పైగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి హంగ్ ఏర్పడినటువంటి దాదాపు 36 స్థానాలు ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ఇప్పటికే ఎక్సఫిషియల్ ఓటుతోని దాదాపు 25 సీట్ల పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇదే విషయాలకు సంబంధించిన విషయంపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు నేతలతో జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన విషయాలపై కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఇక ఏ ఒక్క సీట్లు హంగేర్పడినటువంటి ఏ ఒక్క సీట్ని కూడా వదులుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా వాటిపై అందరూ కూడా దృష్టి సాధించాలి అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఆ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు, వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు, క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. చాలామందిని ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 36 సీట్లలో 25 సీట్ల పైగా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది. మిగిలినటువంటి 7-8 ప్లేసెస్లు చాలా టఫ్ ఫైట్ ఉంది కాబట్టి ఆ సీట్లను కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే చాలామంది చోట్ల క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. మిగిలినటువంటి కొన్ని ప్లేసెస్లో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే 7 కార్పొరేషన్లలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ 4 కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. మిగిలినటువంటి కొత్తగూడెం, నిజామాబాద్ అదేవిధంగా నిజామాబాద్తో పాటు కరీంనగర్ ఈ 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లో కొత్తగూడెం కార్పొరేషను సిపిఐకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సయోధ్య కుదిరింది. 2.5 సంవత్సరాలు సిపిఐ పార్టీ అధికారి మేయర్గా ఉంటారు, మరోవైపు 2.5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్గా మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్గా ఉంటారు, తర్వాత సిపిఐ పార్టీ అభ్యర్థి డిప్యూటీ మేయర్. ఇది వీరిద్దరికి మధ్య కుదిరినటువంటి ఒప్పందం. మరోవైపు కరీంనగర్ విషయానికి వస్తే 69 సీట్లు మొత్తం ఉంటే అందులో బీఆర్ఎస్ పార్టీ తప్పుకుంటే మొత్తం 59 మాత్రమే ఉంటుంది. అందులో మ్యాజిక్ ఫిగర్ 30 ఉన్నప్పటికీ అటు బీజేపీ పార్టీకి 34 ఉంది, కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 నుంచి 15 మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు నిజామాబాద్ మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే తమకు ఆధిక్యం ఉందని మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న నేపథ్యంలో నిజామాబాద్ అక్కడ ఉన్నటువంటి ఎంఐఎంతో సయోధ్య కుదుర్చుకొని నిజామాబాద్ కార్పొరేషన్ని అటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. మిగిలినటువంటి మున్సిపాలిటీ విషయానికి వస్తే మొత్తం 116లో 66 సీట్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మిగిలినటువంటి 36 సీట్లలో దాదాపు 25 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఎక్సెప్షియల్ ఓట్లతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ వైపు లాక్కునే ప్రయత్నం చేసింది. కాబట్టి మిగిలినటువంటి 7-8 స్థానాలు చాలా టఫ్గా ఉంది. కాబట్టి ఆ స్థానాలు కూడా కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాలు ఏ ఒక్క సీట్ని కూడా వదులుకోవడానికి వీల్లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక జగిత్యాల విషయానికి వస్తే ఇప్పటికే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అక్కడ జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తుంది. పార్టీకి నష్టం చేసే విధంగా ఎవ్వరు కూడా అడుగులు వేయడానికి వీలేదు. ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల్ని అక్కడ మెజార్టీ దిశగా అక్కడ చూడాలంటూ కూడా ఇప్పటికే అటు మీనాక్షి నటరాజన్ కూడా అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డితో మాట్లాడి సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసింది. మిగిలినటువంటి అన్ని స్థానాల్లో మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా పావులు కలుపుతుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు తెలిసింది, ప్రలోభాలకు గురి చేస్తుంది, చాలామంది భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల పరీక్షల ప్రాంతంలో ఎన్నిక జరుగుతుంది, ఎక్సెప్షియల్ ఓట్లు జరుగుతుంది. కాబట్టి దీనిపై మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఆడి విషయంలో మరి ఈరోజు జరుగుతుందా, కొన్ని స్థానాల్లో వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ 163 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 144 సెక్షన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా చెదురుబోరు సంఘటన జరగకుండా, శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అటు పోలీసులు, లాండ్ ఆర్డర్ పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మాత్రం కనపడుతుంది. మరి కాసేపు మధ్యాహ్నం 12 గంటల పరీక్షల ప్రాంతంలో ఎక్సెప్షియల్ ఓట్లు, మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నికకు తెరతీసే అవకాశం ఉంది. కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అటు ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు రాణి కౌముది కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపులోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికకు సంబంధించిన ఫలితాలపై కూడా మెజార్టీ తుది క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక మెజార్టీ స్థానాలు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చోటు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే మిగిలినటువంటి స్థానాలు సైతము కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు మాత్రం వేస్తుందని చెప్పవచ్చు. చక్రి.
అయితే సునీల్, రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయా? పార్టీలో ఒకే పదవి కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న చోట అసమ్మతిని ఎలా బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి సునీల్? ఎస్, రిజర్వేషన్లు కేటాయించారు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం, ఆ తర్వాత కోర్టు న్యాయస్థానంలో కొంత చిక్కులు రావడంతో అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్న చందంగా అక్కడ తయారైంది. బీసీ రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించినప్పుడు కూడా అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే రిజర్వేషన్ల ప్రాతిపదికనే చైర్మన్ అని, వైస్ చైర్మన్ అని, అదేవిధంగా మేయర్ని, డిప్యూటీ మేయర్ని ఎన్నుకునే ప్రక్రియ చేస్తున్నారు. దీంతో పాటు అక్కడ ఎక్కువగా అంటే ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఉన్నటువంటి బలాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ యొక్క మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నిర్వహించే అవకాశం ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు గత ఎన్నికల్లో, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అక్కడ జగిత్యాలకు సంబంధించిన విషయంలో జీవన్ రెడ్డి కొంత పార్టీకి తలనొప్పిగా మారారు కాబట్టి ఆ విషయంలో కూడా ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా వారికి అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే జీవన్ రెడ్డికి పార్టీ క్యాడర్ మొత్తం కూడా సంప్రదింపు జరిపే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా మెజార్టీ స్థానాలు మొత్తం కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇచ్చిందని చెప్తున్నప్పటికీ మరి చైర్మన్ల ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక, అదేవిధంగా మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక రిజర్వేషన్ల ప్రాతిపదికన జరుగుతుందా లేదా అనేది కూడా మరి కాస్త క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ జరిగేటువంటి ఈ ఎన్నిక తుది ఫైనల్ 4లో మరి ఏ విధంగా ఉంటుంది, దీన్ని మళ్ళీ వాయిదా వేస్తారు. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలో టఫ్ ఫైట్ ఉంది కాబట్టి కొంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి మళ్ళీ దీన్ని వాయిదా వేస్తారా, కొన్ని ఇష్యూస్ ఉన్నటువంటి మున్సిపాలిటీని వాయిదా వేస్తారా, లేదా ఈ రోజుతో దీన్ని క్లోజ్ చేస్తారా అనేది మాత్రం మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. చక్రి, అయితే సునీల్, మెజార్టీకి కొద్దిపాటి దూరంలో ఉన్న పార్టీలు తమ సభ్యులను ఇతర ప్రాంతాలకు, క్యాంపు రాజకీయాలకు తరలించారా? ఈ రీసార్ట్ రాజకీయాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా కరీంనగర్ విషయానికి వస్తే మొత్తం మీద నిన్న నుంచి ఒక హైడ్రామా నెలకొందని చెప్పవచ్చు. నిన్న లియోనా రిసార్ట్లో, హైదరాబాద్ లియోనా రిసార్ట్లో మంత్రులు, క్యాంప్ రాజకీయాలందరూ కూడా లియోనా రిసార్ట్ వేదికగా జరిగింది. చాలామంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా లియోనా రిసార్ట్కి తీసుకొచ్చి అక్కడ సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశారు. గెలిచిన అభ్యర్థులు మొత్తం కూడా హైదరాబాద్ తీసుకొచ్చి లియోనా రిసార్ట్లో పెట్టారు. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే దిశగా వారందరూ కూడా అడుగులు వేస్తున్నప్పుడు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అక్కడ తప్పుకుంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కేవలం 30 మాత్రమే ఉంది కాబట్టి అది అక్కడ ఉన్న బీజేపీ పార్టీకి 34 ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ 14 నుంచి 15 ఉంది కాబట్టి మరి ఎక్కువగా మెజార్టీ స్థానాలు ఉన్నటువంటి అటు బీజేపీ పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. మరి చూడాలి, ఏమైనా పార్టీ మార్పులు చేర్పులు ఏమన్నా హైడ్రామా నెలకొంటుందా, ఏదన్నా మ్యాజిక్ జరుగుతుందా అనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. క్యాంపు రాజకీయాలకు గడిచినటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి దాదాపు ఈ నెల 13వ తేదీన రిజల్ట్ వచ్చింది, 11వ తేదీన ఎలక్షన్స్ కండక్ట్ చేశారు, 13వ తేదీన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా క్యాంప్ రాజకీయాలకు 3 ప్రధాన పార్టీలు, అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇదంతా కూడా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. వివిధ గెలిచినటువంటి అభ్యర్థులను, అదేవిధంగా ఇండిపెండెంట్ల అద్దరిని కూడా క్యాంపులకు తరలించి వారందరూ కూడా సేఫ్గా ప్రొటెస్ట్ చేసి వారందరినీ కూడా ఈరోజు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ విషయానికి వచ్చే మేడ్చల్లో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలా హైడ్రామా నెలకొంది. ఇప్పటికే మల్లారెడ్డి క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. ఎలాగైనా వాటిని కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో అటు బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. కానీ అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాగైనా 3 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకునేందుకు పాములు కలుపుతుంది. దీంతో పాటు కార్పొరేషన్లో ఉన్నటువంటి 2 కార్పొరేషన్లు, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఈ 2 విషయానికి వస్తే ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చింది. నిజామాబాద్ ఎత్తుకైనా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉంది, మరోవైపు కరీంనగర్ విషయానికి కార్పొరేషన్కి వస్తే బీజేపీ పార్టీకి ఆధిక్యం ఉంది కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మిగిలినటువంటి మున్సిపాలిటీలు 7-8 మున్సిపాలిటీలు కొంత టఫ్ ఉంది కాబట్టి అవి ఈ రోజు ఎన్నిక నిర్వహిస్తారా లేదా మళ్ళీ ఏమైనా డేట్ని ప్రొలాంగ్ చేస్తారా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి ఒక ఎప్పటి నుంచో దాదాపు గత కొన్ని నెలలుగా నెలకొన్నటువంటి ఈ యొక్క హై డ్రామాకు ఈ రోజుతో తెర తీసే అవకాశం అయితే చాలా కష్టంగా కనబడుతూ చెప్పవచ్చు. 116 మున్సిపాలిటీలకు చైర్మన్ల, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. కార్పొరేషన్ల ఎన్నిక 7 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటల తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. చక్రి, అయితే సునీల్, పార్టీలు తమ కౌన్సిలర్, కార్పొరేటర్లకు విప్ జారీ చేశాయి. ఒకవేళ ఎవరైనా
విప్పు ఉల్లంఘిస్తే వారిపైన తీసుకునే తక్షణ చర్యలు ఏ విధంగా ఉంటాయి పార్టీ తరపున? సునీల్. ఇప్పటికే మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా విప్ జారీ చేస్తుంది. ఎవరైనా పార్టీ చర్యలకు తప్పని విధంగా మాట్లాడినా, పార్టీ మారినా కూడా వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అవసరమైతే వారిని బహిష్కరిస్తాం పార్టీ నుంచి, వారికి మళ్ళీ ఎన్నికలు నిర్వహించే విధంగా మేము చర్యలు తీసుకుంటామనే హెచ్చరికను కూడా అన్ని పార్టీలు ఇచ్చిన పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినప్పుడు అభ్యర్థులు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి వెళ్తున్న దాఖలాలు మనం చూసాం. కాబట్టి అలాంటి వారిపై కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందనేటువంటి హెచ్చరికని అన్ని పార్టీలు కూడా చేస్తాయి. మరి ఈ విషయంలో ఒకవేళ పార్టీ మారినటువంటి అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఒకవేళ ఎన్నిక కంప్లీట్ అయిన తర్వాత, మేయర్ ఎన్నిక కావచ్చు, డిప్యూటీ మేయర్ ఎన్నిక కావచ్చు, చైర్మన్ ఎన్నిక కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత మరి వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన దాని విషయంలో ఈరోజు ఒక తుది క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు ఉండగా ప్రధానంగా 6 కీలక పట్టణాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అంగు పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతోటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముమ్మరంగా ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇటువంటి చోట్ల స్వతంత్రులు బీఆర్ఎస్లో చేరడంతో కొన్ని పీఠాలు ఖరారైనప్పటికీ మిగిలిన చోట్ల మాత్రం ఇవాళ జరగబోయే ఎన్నిక వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది. ఈ రాజకీయ చదరంగంలో బీజేపీ ఊహించని విధంగా కింగ్ మేకర్గా అవతరించింది. ముఖ్యంగా నర్సాపూర్, జిన్నారం మున్సిపాలిటీలో బీజేపీ మద్దతు లేనిదే ఆ పార్టీ కూడా పీఠాన్ని దక్కించుకోలేని పరిస్థితి ఉంది. నర్సాపూర్లో కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్కు 5, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. జిన్నారంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఇక్కడ చైర్మన్ పీఠం దక్కాలంటే బీజేపీ కౌన్సిలర్ల మద్దతు తీసుకోవడం కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు తప్పనిసరిగా మారింది. దీంతో కమలం పార్టీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా మారి 2 పార్టీలకు షాక్ ఇస్తోంది. మరోవైపు జహీరాబాద్, ఇస్నాపూర్లో రసోత్తర పోరు సాగుతోంది. జహీరాబాద్లో బీఆర్ఎస్ 15, కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలిచాయి. అయితే అక్కడ గెలిచిన 3 స్వతంత్రులు కాంగ్రెస్ రెబల్స్ కావడంతో వారిని తిరిగి బుజ్జగించిన పనిలో హస్తం పార్టీ ఉంది. ఇస్నాపూర్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలు అందిస్తారు. రాజు. మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలకు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ 6 స్థానాలు తూప్రాన్, గడపతారం, దుబ్బాక, చెర్యాల, గుమ్మడిదల, గజ్వేల్ స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ 6 స్థానాలు సంగారెడ్డి, సదాశివపేట, ఆందూర్, జోగిపేట, నారాయణఖేడ్, రామాయంపేట, హుస్నాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కైవసం చేస్తుంది. అయితే హంగు వచ్చిన 7 ప్రాంతాలు జైరాబాద్, ఇస్నాపూర్, కోహీర్, ఇంగ్రేషం, జిన్నారం, మెదక్, నర్సాపూర్. ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్, నర్సాపూర్ లో తీవ్రమైన పోటీ ఉంది. అయితే ఇక్కడ మెదక్ జిల్లాలో బీజేపీ కింగ్ మేకర్ గా మారింది. అటు ఇస్నాపూర్ తర్వాత జిన్నారంలో కూడా బీజేపీ కింగ్ మేకర్ గా మారింది. అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పోతున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అటు ఇస్నాపూర్ సంబంధించి ఇస్నాపూర్ మెదక్ కాంగ్రెస్ కు వదిలిపెడితే జిన్నారం, నర్సాపూర్ బీజేపీ గెలిచే అవకాశం ఉన్నాయి. ఈ విధంగా ముందు పోతున్నట్టు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇస్నాపూర్ సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కు 14 సీట్లు కావాలి. అయితే కాంగ్రెస్ 10, బీజేపీ స్వతంత్రులు 4, బీఆర్ఎస్ 12 గెలిచింది. అయితే బీఆర్ఎస్ అద్భుత పార్టీగా అవతరించినప్పటికీ
అక్కడ నీలం మధు భార్య గెలిచిన కారణంగా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులు దక్కించుకునే ఆలోచనతో ఇస్నాపూర్ లో రఘునందన్ రావు ఎంపీ స్థానిక ఎంపీగా ఉన్నారు. వారు అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓటు నమోదు చేస్తున్నారు కాబట్టి మనకు రాజకీయ సమీకరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిన్నారం బీజేపీకి జిన్నారం నర్సాపూర్ వదిలిపెడితే అటు ఇస్నాపూర్ లో మెదక్ లో బీజేపీ అటు కాంగ్రెస్ కు వదిలిపెట్టే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇస్నాపూర్ లో బలం లేనప్పటికీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అక్కడ ఎక్స్ అఫీషియల్ ఓటు నమోదు చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అక్కడ ఇస్నాపూర్ లో కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కోహీర్ సంబంధించి కోహీర్ లో ఇంకా స్పష్టత రాలేదు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంద్రేశం సంబంధించి ఇంద్రేశంలో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 10కి సంబంధించి బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6 అక్కడ ఈజీగా బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. జిన్నారం సంబంధించి జిన్నారం ఇప్పటికే మనకు వస్తున్నప్పటికీ బీఆర్ఎస్ దక్కించుకుందని వస్తున్నప్పటికీ అక్కడ బీజేపీ కూడా పాగా వేసేందుకు కూడా కొంత అవకాశం అయితే లేకపోలేదు. అదేవిధంగా జైరాబాద్ సంబంధించి జైరాబాద్ లో ఇప్పటికే 19 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15. బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఇక్కడ కూడా స్వతంత్రులు ఎంఐఎం నేతలు కింగ్ మేకర్ గా మారారు. అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా నర్సాపూర్ సంబంధించి నర్సాపూర్ లో మ్యాజిక్ ఫిగర్ కు 8 సీట్లు కావాలి. బీజేపీ అభ్యర్థి కీలకంగా మారారు. అతిపెద్ద పార్టీగా అయితే కాంగ్రెస్ అవతరించింది. కాంగ్రెస్ 6 స్థానాలు, బీఆర్ఎస్ 5 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెదక్ లో 32 స్థానాలు, అటు మ్యాజిక్ ఫిగర్ 16 సీట్లు కావాలి. కాబట్టి కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, బీఎస్పీ 1. బీఎస్పీ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు 15 స్థానాలు, బీఆర్ఎస్ కు 15 స్థానాలు. ఇక్కడ బీజేపీ కింగ్ మేకర్ గా మారింది. కాబట్టి బీజేపీ ఇక్కడ సపోర్ట్ చేస్తే బీజేపీకి నర్సాపూర్ లో సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్. కాబట్టి ఇక్కడ చెరొక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇస్నాపూర్ సంబంధించి అటు జిన్నారం సంబంధించి ఇస్నాపూర్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే జిన్నారం బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికీ అది ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి ఈ విధంగా ఎక్కడైతే మెదక్ జిల్లా సంబంధించి 7 స్థానాల్లో కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ క్యాంప్ రాజకీయాలు గత కొన్ని రోజులుగా క్యాంప్ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు మరికొద్ది సేపట్లో అక్రమ సంబంధాలు, సక్రమ సంబంధాలన్నీ కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అటు బీజేపీ ఇక్కడ ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ కాంగ్రెస్ మ్యూచువల్ గా పోయే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా మనకైతే స్పష్టమైన సమాచారం అయితే ఉంది. అయితే రాజు, రామాయంపేట వంటి చోట్ల చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అధిష్టానం ఎవరిని ఖరారు చేసే అవకాశం ఉంది? ఆ సమితి వారిని ఈ విధంగా బుజ్జగించే అవకాశం ఉంది? రాజు, రామాయంపేట సంబంధించి రామాయంపేటలో ఇప్పటికే భార్యాభర్తలు గెలిచిన నాగరాజు ఉన్నాడు. అతనికి చైర్మన్ పదవి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోయింది. కాబట్టి అక్కడ నాగరాజుకు చైర్మన్ పదవి దక్కే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ పెద్దగా చైర్మన్ కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ ముందుగానే ప్రకటించారు కాబట్టి పెద్దగా పోటీ ఎత్తలేదు. ఇట్లా అటు దుబ్బాక కూడా ఇప్పటి వరకు 10 నిమిషాల ముందు వరకు కూడా చైర్మన్ పోటీలో తీవ్రమైనటువంటి పోటీ ఉండే, ఇద్దరి మధ్య పోటీ ఉండే. శ్రీరామ్ సంగీత తర్వాత బండిరాజు భార్య ఇద్దరికి సంబంధించినటువంటి బండిరాజు, శ్రీరామ్ రవీందర్ ఇద్దరు సంబంధించి పోటీలో ఉండే. కానీ అధిష్టానం
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉండనుంది. క్యాంపుల నుంచి కౌన్సిలర్లు తిరుగుముఖం పట్టారు. ఖమ్మం జిల్లాలోని మధ్ర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. 5 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవి పరిశీలనలో 3 పేర్లు ఉన్నాయి. ఇక మధ్ర మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం 3 పోటీ పడుతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 4 పోటీ పడుతున్నారు. వేరాలో 2 పోటీ పడుతున్నారు. ఏదులాపురంలో 4 పోటీ పడుతున్నారు. ఇక కల్లూరులో 3 పోటీ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లతోటి సీల్డ్ కవర్ తోటి రానున్నారు మంత్రి కొండా సురేఖ. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక, క్యాంపుల నుంచి కౌన్సిలర్ల తిరుగుముఖం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లలో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలు హస్తగతమైనట్టుగా తెలుస్తుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే దానిపైన ఉత్కంఠ. 5 మున్సిపాలిటీలో చైర్మన్ పదవి పరిశీలనలో 3 పేర్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఉపేందర్? చక్రి, జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగరానికి సంబంధించి ఏదైతే ఫలితాలు వెళ్లడం అవుతాడో ఇప్పుడు అందరి దృష్టి కూడా అటు చైర్మన్ పీఠంపై పడింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సంబంధించి ఎవరికి దొరుకుతాయని చెప్పేసి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అందీప్ దూర్శెట్టి నేతృత్వంలోనే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఏదలాపురం మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఈ చైర్మన్, వైస్ చైర్మన్ లకు సంబంధించినటువంటి లిస్టు మొత్తం కూడా అటు ఏదైతే కొండా సురేఖ కూడా తీసుకొని వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మున్సిపల్ చైర్పర్సన్ కు సంబంధించినటువంటి వైస్ చైర్మన్ల ఎంపిక బాధ్యతలంతా కూడా అటు అధిష్టానం తీసుకుంటుందని, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సూచనలతో పాటు పార్టీ అనుసరిస్తున్న విధానాలు ప్రామాణికంగా తీసుకొని ఇక చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే సమాచారం నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అంటే ఆ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికలు మాత్రం చేస్తున్నట్లు తెలుస్తుంది. అన్నింటిని కూడా బీ ఫామ్లు, స్టీల్ కవర్లలో పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు అయితే ఈ రోజు అయితే అక్కడ అధికారులకైతే అందిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆమె స్టీల్ కవర్లలో దాదాపుగా ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాజ్ న్యూస్ అందినటువంటి సమాచారం నేపథ్యంలోనే ఏదులాపురంకు ఇక పాకబచ్చిన అనిత ఎస్సీ మహిళకి అది అంటే చైర్మన్ పదవి దక్కినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికీ అటు వైరాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ చైర్మన్ గా కూడా కాపా చంద్రకళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కూడా అందించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎస్టీ జనరల్ గా ఉంటుంది. ఇక్కడ మోహన్ నాయకును కూడా ఫైనల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక సత్తుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మైనారిటీకి రిజర్వ్డ్ అయింది. అయితే సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్మన్ మాత్రం రెహనా బేగానికి కూడా ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. ఇక మధిర ఏదైతే బట్టి విక్రమార్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మధిర మున్సిపాలిటీకి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి ఇది రిజర్వ్డ్ అయింది. అయితే దీన్ని ఇక్కడ తామినేని సుజాత మాత్రం ఫైనల్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇటు అశ్వరావుపేటకైతే జూపల్లి శశికళ, అదే విధంగా ఇల్లెందుకు కూడా బీసీ మహిళకు కూడా కేటాయించారు. అక్కడ కూడా కొంత సందిగ్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది మొత్తాన్ని చూసుకుంటే ఇటు ఏదైతే కొత్తగూడెం మేయర్ 3 గణేష్ సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తికి కూడా కేటాయించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి షీల్డ్ కవర్ లో ఉన్నటువంటి పేర్లను మాత్రం అటు అధికారులు మాత్రం అటు ఏదైతే కౌన్సిల్ ప్రమాణ స్వీకారం అనంతరం మాత్రం వెల్లడించే అవకాశం ఉంది. ముందుగానే మనకు అందిన సమాచారం ప్రకారం వీరందరికీ కూడా చైర్మన్ గా కూడా వారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం మున్సిపల్ ఎన్నికలందరం సత్తుపల్లి, అటు కల్లూరు, వైరా మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ వార్డు సభ్యులను అయితే వాళ్ళందరినీ కూడా ఇప్పటికే క్యాంపుకు తరలించారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు 11 గంటలకు అటు ఏదైతే ఆయా మున్సిపాలిటీలకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం వీరందరినీ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలోనే ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేలు పేర్లను కూడా నమోదు చేసుకున్నారు. మధురలో డిప్యూటీసీ బట్టి విక్రమార్క, సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టారాగమయ్య, అటు వైరాలో మాలోత్ రామదాస్ నాయక్ పేర్లను నమోదు చేసుకోగా వారు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొంటారని అయితే తెలుస్తుంది.
ఇంకా విప్ నియామకం కూడా కొనసాగుతుంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ విప్లను కూడా నియమిస్తూ టీపీసీసీ ఉత్తర్వులు జారీ చేసిందనేది డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తెలిపారు. ఎదులాపురానికి తుమ్మూరు దయాకర్ రెడ్డి, అటు మధిరకు కోర ధనకుమారు, వైరాకు ఎమ్మెల్యే రామదాస్ నాయక్, కల్లూరుకు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఇటు సత్తుపల్లికి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యని కూడా నియమించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలు మాత్రం ఇప్పటికే పూర్తయినట్లయితే తెలుస్తుంది. జిల్లాలోని ఈ 5 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మెజారిటీ వార్డులను గెలుచుకోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మొత్తం కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికే దక్కడం కూడా తెలుస్తుంది. అయితే ఎదిలాపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి దాదాపుగా 23 వార్డు నుంచి గెలిచినటువంటి బాగభద్ర అంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకి అంటే ఈ ఫీల్డ్ కవర్ లో ఉన్నటువంటి పేరు ఆమెదే ఉన్నట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంది. ఇక మధిర చైర్మన్ పదవికి 6వ వార్డు నుంచి గెలిచినటువంటి ఏదైతే ఇప్పటికే అంటే 8వ వార్డు గెలిచినటువంటి మోదుగు నాగలక్ష్మి కావచ్చు, వీళ్ళంతా కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వైరాలో 3వ వార్డు నుంచి గెలిచినటువంటి వారు కావచ్చు, 6వ వార్డు నుంచి గెలిచినటువంటి చంద్రకళ ఇద్దరు పోటీ పడగా ఇప్పుడు చంద్రకళకు ఆ పదవిని ఇచ్చినట్లయితే తెలుస్తుంది. చైర్మన్ ఇటు సత్తుపల్లిలో చైర్మన్ పదవి కోసం ఎండి రెహానా బేగం కు ఫైనల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇక కల్లూరులో దారావత్ మోహన్ నాయక్ ను కూడా ఫైనల్ చేసినట్లయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ మరికొద్ది గంటల్లో మాత్రం వారు అధికారికంగా ఇటు కౌన్సిల్ ప్రమాణ స్వీకారానంతరం మాత్రం చైర్మన్ లను కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి ఖరారయ్యారు. సంఖ్య వర్గానికే చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయి చూపించారు. చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి నిర్ణయంపైన ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి ఖరారయ్యారు. సంజయ్ వర్గానికే చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయి చూపించారు. చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి నిర్ణయంపైన ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వాణి ఖరారుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, సంజయ్ వర్గానికే చైర్పర్సన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. జీవన్ రెడ్డికి మళ్లీ మొండి చేయిని ఏ విధంగా చూడాలి? చైర్మన్ ఎన్నికలో జీవన్ రెడ్డి నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొనే ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? మొదటి నుంచి కూడా జగిత్యాల మున్సిపల్ విషయంలో ఇటు జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య మొదటి నుంచి కూడా బాయిగానే ఉంది. దీని నేపథ్యంలోనే ఇప్పటికీ కొంత జీవన్ రెడ్డికి సంబంధించిన అభ్యర్థులు కానీ ఇటు సంజయ్ అభ్యర్థులు కానీ వీరంతా కూడా కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీ బీట్ బాంబ్ మీద గెలిచారు, కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో గెలిచిన వారంతా కూడా ఇటు జీవన్ రెడ్డితో క్యాంప్ కి, ఇటు సంజయ్ క్యాంప్ కి వెళ్ళడం జరిగింది. ఆ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇటు ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళంతా కూడా వచ్చి మళ్ళీ జీవన్ రెడ్డి వర్గం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలుమార్లు ఇటు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కూడా చర్చలు జరిగినాయి. ఆ నేపథ్యంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఎందుకంటే ఎక్కువ మంది కూడా సంజయ్ వర్గం నుంచి గెలిచిన ఎక్కువ కౌన్సిలర్లు ఉండటంతో ఇటు సంజయ్ వైపే ఇటు అధిష్టానం మొదలు చూపించడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా
జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు జీవన్ రెడ్డి ఒకటి చెప్పాడు, ఏదైతే నికాసైన కాంగ్రెస్ వ్యక్తులకే ఇవ్వాలి. సంజయ్ బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు న్యాయం జరిగితే నేను ఒప్పుకుంటాను, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన కాంగ్రెస్ సంబంధం లేని వ్యక్తులకి విషయంలో అయితే కొంత నేను కఠినంగానే వ్యవహరిస్తానని జీవన్ రెడ్డి చెప్పడం ఇరు వర్గాలను కూడా సముదాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సంజయ్కి సంబంధించిన మెజార్టీ కౌన్సిలర్లు ఉండటంతో సంజయ్ వర్గానికే చైర్మన్ వైస్ చైర్మన్ మొగ్గు చూపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకత జీవన్ రెడ్డి చూపినప్పటికీ కూడా కొంత జీవన్ రెడ్డితో అధిష్టానం మాట్లాడడం, కొంత చర్చలు జరగడం, అంతేకాదు రాబోయే ఇటు ఎంపీటీసీలు జెడ్పీటీసీలో జీవన్ రెడ్డి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మాట ఇవ్వడంతో కొంత జీవన్ రెడ్డి కూడా కొంత చల్లబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ వర్గానికే చైర్మన్ పదవి దక్కడం జరిగింది. వాణిని చైర్మన్ గా ఉంచాలని ఇటు సంజయ్కి సంబంధించిన కార్పొరేట్లు, ఇటు జీవన్ రెడ్డికి సంబంధించిన కౌన్సిలర్లు, సంజయ్కి సంబంధించిన కౌన్సిలర్లు అంతా కూడా వానికే మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇటు అధిష్టానం చెప్పడంతో ఇటు అక్కడ అయితే ప్రస్తుతం సంజయ్ పై చేయిగా నిరూపించుకున్నాడు. అందుకోసం జీవన్ రెడ్డికి మాత్రం రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలు ఇస్తామనే నేపథ్యంలో కొంత జీవన్ రెడ్డి కూడా చల్లబడడం జరిగింది. శక్తి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉండగా తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇవాళ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు నల్గొండ మేయర్తో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ల ఎంపిక కూడా ఖరారైంది. వారి ఎన్నిక లాంఛనం కానుంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందే ప్రకటించారు. డిప్యూటీ మేయర్ విషయంలో కొత్త సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్గా పున్న శైలజ వెంకటేశ్వర్లు, హాలియా మున్సిపల్ చైర్మన్గా చింతల చంద్రారెడ్డి, నందికొండ చైర్మన్గా మానసు స్వర్ణ, చండూరు మున్సిపల్ చైర్మన్గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్గా బూతరాజు దశరథ, చిట్యాల చైర్మన్గా పందిరి గీత ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా మొరిశెట్టి నివేదిత, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొనతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్గా నూకల సందీప్ రెడ్డి, కోదడ మున్సిపల్ చైర్మన్గా ఎర్నేని కుసుమబాబు, ఇక తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా సంకెనపల్లి రఘునందర్ రెడ్డిలు ఖరారయ్యారు. భువనగిరి జిల్లాలో ఆలేరు మున్సిపల్ చైర్మన్గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్గా గుండ్లపల్లి వాణి, చోటుపల్ మున్సిపల్ చైర్మన్గా పావని రమేష్ గౌడ్, పోచంపల్లి మున్సిపల్ చైర్మన్గా తడక వెంకటేశం, మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా గడ్డం స్వప్న ఖరారయ్యారు. ఇదిలా ఉండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. దీంతో పాటుగా భువనగిరి జిల్లాలోని భువనగిరి మున్సిపల్ చైర్మన్గా ఎవరనే విషయంపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు.
పొందడంలో అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించిన అదేవిధంగా ఉన్నారు. అదే మున్సిపాలిటీలో ఒక తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యే మున్సిపాలిటీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీ మిగతా 16 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మున్సిపాలిటీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించడం. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. ఈ సందర్భంగా చివరిగా మళ్ళీ ఒకసారి రాజగోపాల్ ఇసారి గారికి పాదావందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కాసేపట్లో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికలకు స్టేట్ ఎస్ఈసి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సాయంతో వెబ్కాస్టింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని ఎస్ఈసి ఆదేశించింది. ఉదయం 11 గంటలకు ముందుగా గెలిచిన అభ్యర్థులతోటి ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పరోక్ష పద్ధతిలో పాలక వర్గాల నియామక ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల మేయర్, చైర్పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించింది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే గెలిచిన అభ్యర్థుల్లో అదే క్యాస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే పోటీలో పాల్గొనాలి. జనరల్ స్థానం అయితే ఎవరైనా పోటీ చేయవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఓకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఇక 2 నామినేషన్లు వచ్చినట్లయితే చేతులైతే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులను కలుపుకొని 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిపించినట్లుగా ప్రకటిస్తారు. ఇక ఇద్దరికి సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, కాసేపట్లో కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికలకు స్టేట్ ఎస్ఈసి ఏర్పాట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? ఎస్ చక్రి, మరి కాసేపట్లోనే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నిక పూర్తయింది కాబట్టి సో ఇక ఈరోజు మరి కాసేపట్లోనే 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక మరి కాసేపట్లో ఉండనుంది. అదేవిధంగా 7 కార్పొరేషన్లకు సంబంధించి సో ఇక 7 కార్పొరేషన్లో 7 మేయర్లు, అదేవిధంగా 7 డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక మరి కాసేపట్లో జరగనుంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట అది కూడా ఒకే నామినేషన్గా దాఖలు చేసినట్టయితే అభ్యర్థి అది ఏకగ్రీవం అవుతుందని చెప్పేసి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఎక్కడైతే పోటీ ఉంటుందో ఆ పోటీ ఉన్న చోట మాత్రం అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైతే వార్డుల వారీగా ఎవరైతే గెలిచారో, ఏ పార్టీ అయితే గెలిచిందో సో వారి ద్వారాగా ఎన్నిక నిర్వహిస్తామని చెప్పేసి కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. మొత్తం ఈ యొక్క నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏరియాలో మొత్తం 144 సెక్షన్ ప్రస్తుతం అమల్లో ఉంది. మొత్తం మున్సిపల్ సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. సో అదేవిధంగా ఇది మన కార్పొరేషన్లకు సంబంధించి కూడా ముఖ్యంగా 7 కార్పొరేషన్లు ఉన్నాయి కాబట్టి సో ఇక మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా మరి కాసేపట్లో ఉండనున్న నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. చాలా స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ మరికొన్ని బీజేపీకి, అంటే ఉదాహరణకి కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్, ఈ 2 కూడా బీజేపీకి అవకాశం ఉంది కార్పొరేషన్కి సంబంధించి మేయర్గా దక్కేందుకు. కాకపోతే కరీంనగర్ మాత్రం చాలా స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మనకి ఆదిలాబాద్ వచ్చేసరికి అక్కడ కొంత
టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అంటే మెజారిటీ స్థానాలు బీజేపీకి గెలిచినప్పటికీ ఎక్స్-అఫీషియో ఓటు ద్వారా కూడా అది కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మనకి ఈ యొక్క ఎన్నిక ప్రారంభమైన తర్వాత హైదరాబాద్లో కూడా మేయర్ పదవి ఎవరికి ఏ పార్టీకి దక్కింది, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఏ పార్టీకి దక్కింది అనేది కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పార్టీలు ఈ మధ్య మనం చూసాం, మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మద్దతుతో పోటీ చేశాయి కాబట్టి ఇరు పార్టీలు, రెండు పార్టీలు కలిసి, అంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేశాయి, కొన్ని చోట్ల కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేశాయి. కాబట్టి సో అందుకు ఆయా ఏరియాలను బట్టి, అంటే ఒక మనకి ఉదాహరణకు తీసుకుంటే మున్సిపల్కి సంబంధించి చూస్తే మాత్రం మున్సిపల్ చైర్మన్ ఒకవేళ కాంగ్రెస్కి వస్తే ఒప్పందంలో భాగంగా మనకి వైస్ చైర్మన్ ఇతర పార్టీలకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఇదే టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఆనాడు ఒప్పందం ప్రకారం పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళారు, పోటీ చేశారు, గెలిచారు. కాబట్టి సో ఇప్పుడు అధికార పార్టీ కొంత చైర్మన్ని వైస్ చైర్మన్ కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి పొత్తులో భాగంగా దానికి కట్టుబడి ఇతర పార్టీలకు ఇస్తారా, లేదంటే రెండు కూడా వాళ్ళే తీసుకుంటారా, అంటే చైర్మన్ పదవి వాళ్ళే తీసుకుంటారా, లేకపోతే వైస్ చైర్మన్ పదవి కూడా వాళ్ళే తీసుకుంటారా అనేది కూడా మనకి తెలియదు. కాబట్టి సో క్లారిటీ రానుంది. సో అందుకు కొంత అక్కడ మనకి ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ముందే మనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కొన్ని ఏరియాలను గుర్తించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ మనకి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల వారికి చూస్తే మొత్తం బందోబస్తు మొత్తం కూడా ప్రస్తుతం మనకి మున్సిపల్ కార్యాలయాల వద్ద బందోబస్తు కూడా నెలకొని ఉంది. జనగాం చూస్తే ఒకసారి జనగాంలో టెన్షన్ వాతావరణం మనకి ఉదయం నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్-అఫీషియో ఓటు ద్వారా ఖచ్చితంగా జనగాం పీఠం మేము దక్కించుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటున్నప్పటికీ కూడా మనకి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ అక్కడ ఓటేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. కాకపోతే అక్కడ ఆయన ఓటు అక్కడ చెల్లదని చెప్పేసి కూడా మనకి నిన్న అధికారికంగా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరికి దక్కుతుంది జనగాం అంటే మొన్నటి వరకు మనకి చూస్తే ఖచ్చితంగా జనగాం పీఠం బీఆర్ఎస్కే దక్కే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి మరి కాసేపట్లో మనకి జనగాం పీఠం ఎవరికి దక్కుతుంది, అంటే చైర్మన్ పదవి ఎవరికి వస్తుంది, వైస్ చైర్మన్ పదవి ఎవరికి వస్తుందని చెప్పేసి కూడా మనకి కాసేపట్లో క్లారిటీ రానుంది. సో మిగిలిన చోట్ల స్పష్టమైన మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ మనకి 116 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 75కు పైగా మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. హంగు ఉన్న చోట మాత్రం ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎక్కడైతే హంగు ఉన్నదో హంగున్న చోట మనకి మన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెంటనే మనకి కౌంటింగ్ కూడా పూర్తయిన తర్వాత ఆయా పరిధుల నుంచి కౌంటింగ్ కేంద్రాల నుంచి నేరుగా కొందరిని క్యాంపుకి తరలించారు. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని చోట్ల హంగున్న చోట క్యాంపుకి తరలించారు. కాబట్టి సో వారందరూ కూడా క్యాంపు నుంచి ఆల్రెడీ బయలుదేరారు. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాల వద్దకు బస్సుల ద్వారా మనకి బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళందరూ కూడా మున్సిపల్ కార్యాలయాల వద్దకు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎవరైతే క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయం వద్దకు వస్తున్నారో సో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు బస్సు దిగి లోపలికి పోయేంత వరకు కూడా వాళ్ళకి రక్షణగా పోలీస్ శాఖ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2-3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మనకి అక్కడ హంగున్న చోట ఇతర సభ్యుల్ని తమ వైపు తిప్పుకునే ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అది కూడా జరగకుండా ఉండేందుకు వెంటనే వాళ్ళు మున్సిపల్ కార్యాలయం దగ్గరికి బస్సు రాగానే, అంటే క్యాంపు నుంచి బయలుదేరినటువంటి కొందరు మున్సిపల్ కార్యాలయం దగ్గర రాగానే వారు అక్కడ నుంచి నేరుగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అధికారుల ముందు కూర్చుంటారు. సో అక్కడ మనకి ఒక నామినేషన్ దాఖలు చేస్తే, అంటే వైస్ చైర్మన్కి ఒకటే నామినేషన్, మనకి అదేవిధంగా చైర్మన్కి ఒకటే నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం ఏకగ్రీవం అయినట్టుగా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఉన్నటువంటి అధికారి ప్రకటన చేస్తారు. ఎక్కడైతే పోటీ ఉంటుందో, ఉదాహరణకి మనకి మేయర్ విషయం చూసుకున్నా కూడా ఒకవేళ ఉదాహరణకి నల్గొండ చూసుకుంటే నల్గొండ నూతన కార్పొరేషన్ కాబట్టి సో అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఆడ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అక్కడ నల్గొండకు సంబంధించి మనకి అక్కడ కార్పొరేషన్ మేయర్గా పార్టీ ముందే ప్రకటన చేసింది. కాబట్టి కొన్ని చోట్ల మనకి మేయర్ అభ్యర్థిని ప్రకటన చేయకుండా కొన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. కాబట్టి సో ఎక్కడైతే మేయర్ అభ్యర్థి ప్రకటన లేకుండా పోటీ చేశారో అక్కడ కొంత అక్కడ పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చోట్ల పోటీ ఉంటుందని గ్రహించి సో అక్కడ కొంత మనకి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ ఎవరికి దక్కుతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తి. ఒకవేళ పోటీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా 50% ఎవరికైతే మద్దతు ఉన్నట్టుగా కూడా మనకి అక్కడ వార్డు సభ్యులు గెలిచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పైకి లేపితే వారికి ఈ యొక్క పదవి దక్కే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి వెబ్ కాస్టింగ్ ద్వారాగా, అంటే ఇప్పుడు మనకి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్,
డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎన్నిక జరుగుతున్న సమయంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 116కు సంబంధించినటువంటి మున్సిపల్ ఏరియాల్లో కూడా దాదాపుగా మేయర్ మన చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి పదవి ఎన్నిక సమయంలో కూడా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో వాటికి అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు మేము ఈ యొక్క మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక అదేవిధంగా చైర్మన్లు వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక సంబంధించి కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయో దాన్ని వాయిదా కూడా వెంటనే ప్రకటన చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ముందస్తుగా ఎక్కడ కూడా వాయిదా లేకుండా 7 కార్పొరేషన్లకు సంబంధించి అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఇటు మనకి చూస్తే ఒకసారి చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి చూస్తే మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా దాదాపుగా ఈరోజు పూర్తి అయ్యేలా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకొని ఒకవేళ వాయిదా పడితే చెప్పలేము కానీ గందరగోళ పరిస్థితి నెలకొంటే చెప్పలేము కానీ దాదాపుగా ఈరోజు అయితే పూర్తవుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఆల్రెడీ మరి కాసేపట్లోనే ఈ యొక్క మేయర్ డిప్యూటీ మేయర్లకు సంబంధించిన ఎన్నిక అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. చక్రి కొంచెం టెన్షన్ వాతావరణం కొన్ని చోట్ల నెలకొందని కూడా మనకైతే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఉదాహరణకి చూస్తే మన జనగాం అదేవిధంగా మనకి కేతనపల్లి అంటే మనకి చెన్నూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటుంది. సో ఇట్లా చూస్తే కొన్ని గద్వాల్లో కానీ అదేవిధంగా కొన్ని మనకి ఖమ్మంలో చూస్తే మాత్రం ఖమ్మంలో కూడా ఎదులాపురం కానీ సో ఇట్లా వైరా కానీ సో మదిరా కానీ సో కొన్ని చోట్ల కొంత టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసేసుకుంటే మరి కాసేపట్లోనే మనకి ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు దాదాపుగా చేశామని కూడా చెప్పారు. కాబట్టి మరి కాసేపట్లోనే మనకి మేయర్ డిప్యూటీ మేయర్ అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.